రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏపీ అనకాపల్లి జిల్లా కోట ఊరట్ల మండలంలో బాణాసంచి తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో 8 మంది చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. మిగతా కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు అధికారులు. ప్రమాద సమయంలో స్పాట్లో 30 మంది కూలీలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో 15 మంది మాత్రమే ఇవాళ పనికి వెళ్లారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇక ప్రమాద స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించనున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలోని అనకాపల్లి జిల్లా కోట ఊరట్ల మండలంలో బాణాసంచి తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో 8 మంది చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. మిగతా కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కలెక్టర్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వంగలపూడి అంటూ కూడా కాసేపట్లో అక్కడ చేరుకోబోతున్నారు. సీఎం చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన చికిత్సను అందించాలని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏపీ నుంచి సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. సో సత్యనారాయణ చెప్పండి, ప్రధానంగా ప్రమాద సంభవం ఏదైతే సంభవించిందో పేలుడుకు సంబంధించి కారణాలు ఏంటి, అధికారులు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ప్రస్తుతం అయితే అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం అయితే జరిగింది. అది అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలంలో అయితే ఈ ప్రమాదం జరిగింది. విజయలక్ష్మి మందుగుండు సామాగ్రి వద్ద అయితే మందుగుండు సామాగ్రి ఒక్కసారిగా పేలడంతో ప్రమాదం జరిగింది. అక్కడ 15 మంది అయితే కూలీలు పనిచేస్తున్నారు. వారిలో అయితే కనుక 8 మంది మృతి చెందారని అయితే సమాచారం అయితే ప్రస్తుతానికి ఉంది. అలాగే మరో 7 అయితే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ విషయంపై హోంమంత్రి ఇలాకాలోనే ఇలా జరగడంతో హోంమంత్రి అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన హోంమంత్రి వంగలపూడి అనిత అయితే సంఘటనా స్థలానికి చేరుకోనున్నారు. మరి కాసేపట్లో అనిత వారిని పరామర్శించే అవకాశం అయితే ఉంది. అయితే సహాయక చర్యలు చేయమని ఇప్పటికే ఫైర్ సిబ్బందిని అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఫైర్ సిబ్బంది కూడా హుటాహుటిన అక్కడికి చేరుకోవడం జరిగింది. కాకపోతే పరిస్థితి ఏంటంటే అక్కడ మందుగుడి సామాగ్రి పేలుడికి ఆ పైన టార్పాలిన్ 11 kV వైర్ ని తగలడంతో ప్రమాద ఉధృతి అయితే బాగా పెరిగింది. మృతుల సంఖ్య ఆ విధంగా ఎక్కువ పెరగడంతో పాటు శతగాతులు కూడా ఎక్కువ అయ్యారు. మరింత ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి అయితే అక్కడ ఉంది.
మంటలు అదుపు కావడానికి అయితే చాలా సమయమే పట్టిందని చెప్పాలి. అయితే మంటలు అదుపు చేయడానికి ముందే ఈ పేలుడు ఘటన అయితే కనుక గతంలో కూడా చాలా చోట్ల మందుగుడి సామాగ్రి వద్ద అయితే సరైన పరిస్థితులు అక్కడ ఉన్న వారిని ఏర్పాటు చేయకపోవడం, అంటే ఈ సంఘటన చర్యలు జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి ఈ అధికారులు సమీక్షలు అవి నిర్వహించి ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పడం తప్పితే ముందుగా అనుమతులు ఇచ్చే ముందే అక్కడ అన్ని కూడా పరిస్థితులు అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాలు అయితే చేయటం లేదు. అయితే ఆ ఏరియా అయితే విషాద స్థాయిలో అలుముకున్నాయని చెప్పాలి. బంధువుల రోదనలతో అయితే ఆ ఏరియా అంతా కూడా విషాద స్థాయిలో అయితే అలుముకున్నాయి. అలాగే డిప్యూటీ సీఎం అయితే ఇప్పటికే హోంమంత్రి అనితతో ఫోన్ లో మాట్లాడారని అయితే తెలుస్తుంది. తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన ఆరా తీయడం జరుగుతుంది. మరి కాసేపట్లో హోంమంత్రి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని ఏ విధంగా ఇచ్చేస్తారు. ఇప్పటికి మంటలు అయితే అదుపులోకి అయితే కొంతవరకు సత్యనారాయణ, ప్రధానంగా అంటే 8 మంది ఎవరైతే గాయపడ్డారో, అంటే మిగతా 8 మంది చనిపోగా మిగిలినటువంటి వారికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయా? చనిపోయిన వారందరూ సామర్లకోటకు చెందిన వారిగా ఒక సమాచారం అందుతుంది. సో ఆ ఏ ప్రాంతానికి సంబంధించిన వారు ఏమైనా మనకు అప్డేట్స్ ఉన్నాయా? రాజశేఖర్, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కూలి పనుల కోసం అయితే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. దానిలో భాగంగానే సామర్లకోట నుంచి అయితే ఒక 4 వరకు అక్కడ పని చేయడానికి ఇటీవల వచ్చారని అయితే తెలుస్తుంది. వారిలో 2 మృతి చెందారని అయితే మనకు సమాచారం ఉంది. అలాగే స్థానికంగా ఉన్న కైలాసపట్నం వాళ్ళు కూడా ఒకే కుటుంబం నుంచి 2 మృతి చెందారని అయితే తెలుస్తుంది. ఇంకా ఎవరెవరు మృతి చెందారు ఏంటనేది పూర్తి వివరాలు అయితే కనుక డిపార్ట్మెంట్ అంతా కూడా అక్కడే ఉన్నారు. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. మొత్తానికి అక్కడ ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సో దీనికి సంబంధించి పోలీసులు కూడా అక్కడ ముమ్మరంగా చర్యలు చేపట్టారు. ఇదే స్థాయిలో సామర్లకోటకు చెందిన వారికి ఒక సమాచారం అయితే ప్రస్తుతానికి అందుతుంది. సో వంగలపూడి అనేది కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి కూడా స్పందించారు. సహాయక చర్యలు చేపట్టాలని, అలాగే కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో అక్కడ చర్యలు చేపడుతున్నట్లు మనకి సమాచారం అందుతుంది.
बोझा इसको बोझा बंद